హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలోని 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ డిమోరియస్ థియరమ్ ఈ చాప్టర్ నుంచి చెప్తున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో ఒకటి ఆల్రెడీ 7 మార్క్స్ చెప్పినాము. ఒక క్వశ్చన్ కావాలంటే అది కూడా వినొచ్చు, ఛానల్లో ఉంటుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్తున్నా వినండి. ఇఫ్ n ఈజ్ an ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ I to the whole power n ప్లస్ 1 minus I to the whole power n ఈక్వల్స్ టు 2 power n plus 2/2 అని చెప్పేసి ఇచ్చేసిండు. ఇంకోటి కాస్ n/4 అని ఇచ్చేసిండు. మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 1 ప్లస్ ఐని తీసేసుకొని నార్మల్ 1 ప్లస్ ఐని తీసుకున్నాం. ఇక్కడ పవర్ ఇచ్చిండు కానీ పవర్తో తీసుకోకూడదు, ఫస్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఫార్ములా ఉంటుంది దీనికి, మనకు √(a² + b² అని చెప్పేసి చెప్పిండు. అంటే a1 b1 అనుకొని ఏ కోఎఫిషియంట్ వచ్చేసి 1, b కోఎఫిషియంట్ I కాబట్టి ఐకి కోఎఫిషియంట్ ఇప్పుడు 1 స్క్వేర్ చేస్తే √2 వస్తుంది. ఒక √2ని మల్టిప్లై ఒక √2ని డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఇదే ఆ స్టెప్, డివైడ్ ఒకటి మల్టిప్లై చేసేసి ఒక డివైడ్ చేసిన 1/√2 రూట్ అనేది 1/2గా మారిపోతుంది. 1/2గా కూడా రాసుకోవచ్చు రూట్ని. 2 power 1/2 అవుతుంది. ఇదేమో కాస్లోకి సైన్లో కన్వర్ట్ చేయాలి, డిమోరియస్ థియరమ్ కాబట్టి. కాస్లో కన్వర్ట్ చేస్తే cos π/4 ప్లస్ I sin π/4 అయిపోతుంది. ఎందుకంటే cos 45 ప్లస్ sin 45 అన్నట్టు ఇక్కడ. అలాగే వచ్చిన టర్మ్కి మనం పవర్ యాడ్ చేయమన్నాడు. ఇక్కడ పవర్ ఉంది కాబట్టి పవర్ యాడ్ చేస్తే మనకి ఫస్ట్ దాని సింప్లిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఉండదు, దీనికే పవర్ యాడ్ చేసేయండి. 2 power 1/2 హోల్ పవర్ n cos π/4 ప్లస్ I sin π/4 to the whole power n. అప్పుడు ఈ n అనేది 1తో మల్టిప్లై అయిపోతే 2 power n/2 వస్తుంది ఇక్కడ. ఇదేమో పవర్ ముందుకు వచ్చేస్తుంది. దీంట్లో cos nπ/4 ప్లస్ I sin nπ/4. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడతోని ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 minus I అంటే దీనికి కూడా సేమ్ ఇదే ఫార్ములాతో చేయండి. చేస్తే మనకు √2 వస్తుంది. √2 వచ్చినాక ఇక్కడ √2 మళ్ళీ సేమ్ డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి, ఇంటూ డివిజన్ ఇక్కడ 1/√2 మైనస్ 1/√2 ఇంటూ I. నెక్స్ట్ స్టెప్లో రూట్ని 1/2గా తీసుకుంటే 2 power 1/2 అవుతుంది. దీన్ని కాస్లోకి సైన్లో కన్వర్ట్ చేసేయండి. cos π/4 మైనస్ I sin π/4. దీనికి పవర్ యాడ్ చేస్తే 2 power 1/2 హోల్ పవర్ n వస్తుంది. దీనికి ఇక్కడ మళ్ళీ cos π/4 మైనస్ I sin π/4 to the whole power n 2n/2. మళ్ళీ ఇక్కడ వచ్చేసి n అనేది దీంతో మల్టిప్లై అయిపోతే ఇక్కడ n/2 వస్తుంది. దీంట్లో పవర్ ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు cos nπ/4 మైనస్ I sin nπ/4 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ రావాలి, వాళ్ళు చెప్పిన వాల్యూ. చూద్దాం. ఈ టర్మ్ 1 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ 1 minus I హోల్ పవర్ n అనే వాల్యూస్ని యాడ్ చేద్దాం. మనకు ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చేసి 1 ప్లస్ I అన్నాడు, అంటే ఈ వాల్యూని యాడ్ చేస్తే ఫస్ట్కి వాల్యూని ఇక్కడ రాసేసుకోండి. వాల్యూ వచ్చేసి 2 power n/2 ఇంటూ cos nπ/4 ప్లస్ I sin nπ/4. ఇంకోటి 1 minus I వాల్యూ వచ్చేసి 2 power n/2 ఇంటూ cos nπ/2 మైనస్ I sin nπ/4 2 power of n/2 ఇంటూ ఈ టర్మ్స్ని మనం 2 power of n/2 అనేదాన్ని కామన్ తీసుకున్నాం. ఈ టర్మ్స్ని అలాగే రాసేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైనస్ సైన్ ప్లస్ సైన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మనం మిగిలింది వచ్చేసి కాస్ టర్మ్స్ మిగిలినాయి. ఇది అట్లా నార్మల్గానే రాసుకోండి. 2 power n/2 ఇది వచ్చేసి cos nπ/4 వచ్చేసి మనకి 2 ఉన్నాయి కాబట్టి 2 cos nπ/4 అవుతుంది. 2 cos nπ/4 అయితే బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ ఆర్ యాడ్ అనే ఫామ్ దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే 2 power n/2 దీని పవర్ 2కి వచ్చేసి పవర్ అనేది లేదు కాబట్టి దాని పవర్ 1 అన్నట్టు 1ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేస్తే మనకి సేమ్ ఈ కాస్ ఇలానే ఉంటుంది, cos nπ/4 ఇలానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 2 power n ప్లస్ 2 అంటే ఈ 2 దీంతో మల్టిపుల్ అయిపోతే 2 1s are 2, అప్పుడు ప్లస్ 2/2. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగే ఉంటుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఆల్రెడీ అయిపోయింది. ఇలాంటి 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా చెప్తాను. లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.